హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అదిరిపోయే మామిడి తురుము పచ్చడితోనే వచ్చేసాను. సమ్మర్ స్పెషల్ ఇది. చేయటం ఈజీ, 1 year నిల్వ ఉంటుంది. కావాలనుకుంటే 1 month కూడా ఉంచుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. మామిడికాయ తురుము, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, బెల్లం, నూనె. ఫస్ట్ ఏం చేశానంటే 2 కొంచెం మీడియం సైజ్ మామిడికాయలని ఇదిగోండి ఇట్లా సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పెంక తీసుకున్నాను. అది వేడెక్కగానే ఒక 4-5 teaspoons మెంతులు, 2-2.5 teaspoons ఆవాలు. అంటే మెంతులు ఎన్ని తీసుకుంటే అందులో సగం ఆవాలు తీసుకోండి. అది ఫ్రై చేశాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పొడి చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4-5 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. బికాస్ ఇది పచ్చడి కోసం కదా, ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది, నిలువ ఉంటుంది అనమాట. దీనిలో పోపు అంటూ ప్రత్యేకించి ఏం లేదండి. జస్ట్ జీలకర్ర 1 teaspoon వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. అండ్ దెన్ ఇదిగోండి, ఇది 100 grams వెల్లుల్లి. మన మామిడి తురుము ఏంటంటే దాదాపు 300 grams వరకు ఉంది కదా, దానికి 100 grams వెల్లుల్లి వేస్తే అసలు సూపర్ టేస్టీ ఉంటుంది అసలు. అండ్ నిల్వ ఉండటం కూడా చాలా రిస్క్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి పాడైపోయే రిస్క్ని వెల్లుల్లి తగ్గిస్తుంది అండ్ టేస్ట్ని డబుల్ చేస్తుంది. అందుకని వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. దాన్ని కూడా పోపులో వేసి మంచిగా ఫ్రై చేశాను. మంచిగా ఇదిగోండి, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా, అంతవరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే మనం తురిమి పెట్టుకున్న 300 grams మామిడి తురుముని ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఆ వేడికి ఉండనిచ్చి స్టవ్ కట్టేశాను. ఇది మెల్లగా తిప్పుకుంటా దీంట్లోనే 1 teaspoon బెల్లం పొడి వేయండి. ఇది ఎవరికి చెప్పకండి వేసినట్టు, ఎందుకంటే తెలియదు మనం బెల్లం వేసినట్టు. అది కరిగిపోతుంది అండ్ ఒక సటిల్ టేస్ట్ని తీసుకొస్తుంది పచ్చడికి. అటు మరీ హై పులుపు లేకుండా, ఇటు మెంతిపిండి తాలూకా హై చేదు లేకుండా బెల్లం ఏంటంటే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో అది వేసేసాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకున్నాను. ఒక 2-3 minutes పాటు ఉడకనిచ్చాను. సో ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఏంటంటే కొంచెం కూల్ అవనివ్వండి. ఈ వేడి మీద నూనె వేడిగా ఉన్నప్పుడు మనం మెంతిపిండి కానీ కారం కానీ ఇట్లాంటివి వేస్తే కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లెట్ ఇట్ కూల్. ఇప్పుడు ఇదే తురుములో ఒక 1/2 teaspoon పసుపు, ఒక 4 tablespoons కారం. మీరు తిన్నంత కారం వేసుకోండి, నేను ఇక్కడ నాకు కావాల్సినంత వేసాను. దానికి తగ్గట్టు ఉప్పు, నేను ఇక్కడ 4 teaspoons ఉప్పు వేసాను. మొత్తం అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మెంతి పొడి, ఆవపిండి, అది కూడా కలిపేసాను. అన్నీ కలిపి ఆయిల్ సరిపోదు అనిపిస్తుంది, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను సో దట్ మనకి నిల్వ ఉంటుంది పచ్చడి. దట్స్ ఆల్ అండి, అయిపోయింది అదిరిపోయే మామిడి తురుము పచ్చడి. చేస్తారు కదా, చేసినాక నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఎక్స్ప్రెస్.